ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందర్ కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ వార్ జరుగుతున్నటువంటి ఈ టైంలో ఒక మెసేజ్ అనేది వైరల్ అవుతుంది. ఒక పైలట్ వాళ్ళ మదర్కి పెట్టిన మెసేజ్ ఏంటంటే, అమ్మ నేను తిరిగి వస్తానో లేదో. అంటే ఆమెకి నా పైలట్కి ఒక అధికారుల నుంచి ఒక నోటీస్ వచ్చింది, యూఏఈలో చిక్కుకుపోయినటువంటి మన భారతీయుల్ని క్షేమంగా నువ్వు చేర్చాలి ఈ టైంలో. అంటే అది ఎంత టెన్షన్ వాతావరణం, తిరిగి వస్తారో లేదో డౌటే కదా. సో వాళ్ళ మదర్కి ఆ పైలట్ ఒక మెసేజ్ పెట్టేసింది, నేను తిరిగి వస్తాను లేదు నాకు తెలియదు, ఇలా నేను వెళ్తున్నాను అని చెప్పేసి. ఇప్పుడు ఈ మెసేజ్ ఏంటంటే మొత్తం ట్రెండ్ అవుతుంది. చాలా ఈ మెసేజ్ చూసిన వాళ్ళందరూ విపరీతమైన కామెంట్స్ కూడా పెడుతున్నారు, సో బాధాకరంగా కూడా. ఒక్కసారి డీటెయిల్గా వెళ్తే, ఒక మనిషిలో ఉండే ధైర్యం, సాహసం, దేశభక్తి కొన్ని సందర్భాల్లోనే కొంతమందిలోనే పెళ్లి పుక్కుతూ ఉంటాయి. దానికి ఉదాహరణనే దీపికా దాన్ని మనం తీసుకోవాలి. ఒకవైపున అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మీద దాడులు చేస్తున్నాయి. ఇరాన్ కూడా ప్రతిదాడులు చేస్తుంది. ముఖ్యంగా ఇరాన్ చేస్తున్న పని ఏమిటంటే, తన చుట్టూ ఉండేటువంటి యుఏఈ కానీ, దుబాయ్ కానీ, పక్కన ఉన్నటువంటి ఇతర దేశాల మీద, ఎక్కడైతే ముఖ్యంగా అమెరికన్ ఎయిర్ బేస్లు ఉన్నాయో దాన్ని దెబ్బకొట్టడంతో పాటుగా తన చుట్టూ ఉండేటువంటి దేశాల మీద కూడా, ముఖ్యంగా గల్ఫ్ దేశాలు, తర్వాత పెట్రోలు బాగా ప్రొడక్ట్స్ ఉండేటువంటి దేశాల మీద దాడి చేస్తారు. తన యొక్క మెయిన్ ఐడియా ఏంటంటే, ఈ దేశాల మీద ఎప్పుడైతే దాడి చేస్తారో ఈ దేశాలన్నీ కూడా అమెరికా మీద ఒత్తిడి చేస్తాయి, తద్వారా అమెరికా యుద్ధాన్ని ఆపేస్తుంది అనేటువంటి భావనతోటి, ఒక స్ట్రాటజీతోటి వాళ్ళు ఈ పని చేస్తున్నారు. తెలుగు వాళ్ళు సుమారుగా గల్ఫ్ దేశాల లోపల మొత్తం తీసుకుంటే, ప్లస్ దుబాయ్ లాంటి దేశంతో కలుపుకుంటే 1 కోటి మంది దాదాపుగా అక్కడ ఉన్నారు. వీళ్ళల్లో కొంతమంది టూరిస్టులుగా వెళ్ళే వాళ్ళు ఉన్నారు. అంటే వీళ్ళు వెనక్కి తిరిగి రావాలి, కానీ తిరిగి వచ్చే అవకాశం లేకుండా యుద్ధం లోపల చిక్కుపడిపోయారు. అంటే ఎయిర్పోర్ట్ల మీదనే వాళ్ళు దాడి చేస్తున్నారు. ఎప్పుడు ఏ డ్రోన్ వచ్చి ఎయిర్పోర్ట్ మీద పడుతుందో తెలియదు. ఒకవేళ విమానం ఎరిగితే ఆటోమేటిక్గా ఏ డ్రోన్ వచ్చి తగిలితే విమాన ప్రయాణికులు ప్లస్ ఫ్లైట్ మొత్తం టోటల్గా, ఆ ఫ్లైట్ కూడా టోటల్గా కాలిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి భయపడుతూ విమానాశ్రయాలు మొత్తం మూసుకొని కూర్చున్నారు. అక్కడ వాళ్ళు ఇక్కడికి రావట్లేదు, ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళారు. ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో భారత ప్రభుత్వం నిర్ణయించింది ఏంటంటే, స్పెషల్ ఫ్లైట్లు పంపించి మన వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళని రెస్క్యూ ఆపరేషన్ నుంచి బయటికి తీసుకొచ్చి, ముఖ్యంగా ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళు, రావాలనుకుంటున్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని క్షేమంగా ఇండియాకి చేర్చాలనే భావంతో ఎయిర్ ఇండియాకి వాళ్ళు విజ్ఞప్తి చేయడం జరిగింది. సో ప్రభుత్వం నుంచి ఎప్పుడైతే ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయో, ఎయిర్ ఇండియా యాజమాన్యం వాళ్ళు కొంతమంది పైలట్స్కి ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. దాంట్లో దీపిక కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది. యాక్చువల్గా వాళ్ళ స్నేహితురాలు ఈ ఫ్లైట్ నడపాలి. ఆవిడ సెలవులు వెళ్ళడంలో రాలేని పరిస్థితి ఏర్పడటం వల్ల సడన్గా తనకి ఈ అవకాశాన్ని ఇచ్చారు. తను నో చెప్పలేదు, వెళ్ళాలని ఖచ్చితంగా నిర్ణయించుకుంది. కానీ తనకు తెలుసు తను వెళ్తున్నది ఒక రిస్క్ ఆపరేషన్లోకి వెళ్తుంది. అక్కడికి వెళ్ళాక, వెళ్ళే ముందు జరగవచ్చు, వెళ్ళిన తర్వాత జరగవచ్చు, మార్గం మధ్యలో జరగవచ్చు, ఎక్కడైనా జరగవచ్చు. తను తిరిగి క్షేమంగా వెనక్కి వస్తుందన్న నమ్మకం కూడా తనకు లేదు. ఆ విషయాన్నే తల్లికి ఒక వీడియో రూపం లోపల, అమ్మ నేను ఇట్లా యుఏఈలో చిక్కుబడిపోయినటువంటి 169 మంది భారతీయుల్ని క్షేమంగా ఇండియాకు తీసుకురావడానికి నేను వెళ్తున్నాను. వస్తానో రానో, ఈ ప్రయత్నంలో నేను తిరిగి వస్తానో లేదో నాకు తెలియదు. ఇదే బహుశా నీ చివరి మాటలు, నీతో నేను మాట్లాడగలిగే అవకాశం నాకు ఉండొచ్చు. క్షేమంగా తిరిగి వస్తే సంతోషమైన విషయం. రాలేకపోయినా, ఆవిడ చెప్పినా చెప్పకపోయినా ఆవిడ ఉన్న భావం ఏంటంటే, దేశభక్తితోటి ఈ దేశానికి సేవ చేయడం కోసం నా ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్నాను అన్న భావన లోపల ఉంది. ఆ భావన్నే తల్లికి వెలుగుచ్చేట్టుగా చెప్పింది. తను యూఏకి వెళ్ళింది. 169 మందిని ఫ్లైట్ లోపల లోడ్ చేసుకోవడం జరిగింది. టేకాఫ్ అయింది. టేకాఫ్ అయిన కొద్దిసేపట్లోనే కమ్యూనికేషన్ పూర్తిగా ఆగిపోయింది. కమ్యూనికేషన్ ఆగిపోయినా ధైర్యం పోగొట్టుకోలేదు. ఏదో రకంగా ఇండియాకి చేరుకోవాలనే ఆలోచనతో కొద్ది దూరం ప్రయాణం చేసిన తర్వాత మళ్ళీ కమ్యూనికేషన్ చక్కబడింది. క్షేమంగా ఇండియాకి 169 మంది ప్రయాణికులను తీసుకొచ్చి తన డ్యూటీని తను పూర్తి చేసుకుంది. ఒక అమ్మాయి, 23 ఏళ్ళు, 23 ఏళ్ల అమ్మాయి, తన ఇంటర్మీడియట్ వరకు మాత్రమే చదివింది. మిగిలినటువంటి చదువు ఇంట్లోనే కూర్చొని చదువుకుంది. తర్వాత కమర్షియల్ పైలట్గా శిక్షణ పొందింది. మన దేశంలోనే కాకుండా ఇతర దేశాలు కూడా శిక్షణ పొందింది. తను పూర్తి స్థాయి లోపల ఎయిర్ బస్సులు కానీ అన్ని రకాల విమానాలు నడపగలిగేటువంటి స్థాయికి చేరుకుంది. అసలు ఒక అమ్మాయి ఒక ఎయిర్ బస్సులు నడపగలిగేటువంటి స్థాయికి చేరుకోవడం అనేది చాలా గొప్ప విషయం.
అది మన భారతీయ మహిళలు. ఎందుకంటే భారతీయ మహిళలు ఇంటికే పరిమితమైనటువంటి మహిళలు ఇవాళ ప్రతి రంగంలో దూసుకుపోతున్నారని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. దానికి తోడుగా తన ప్రాణాన్ని కూడా పణంగా పెట్టి తన దేశభక్తిని చాటుకోవడానికి సిద్ధపడటం అనేటువంటి ఒక అమ్మాయిలో ఇంత గొప్ప త్యాగనిరతి ఉండడం అనేది చాలా గొప్ప అప్రిషియేట్ చేయాల్సిన విషయం. కానీ ఇలాంటి విషయాల్లో ఎక్కువగా జెంట్స్ ముందుకు వస్తారని మనం చూస్తూ ఉంటాం, కానీ లేడీస్ కూడా ముందుకు రావడం అనేది చాలా గొప్ప విషయం. సునీతా విలియమ్స్ లాంటి వాళ్ళు చాలామంది రకమైన త్యాగాలు చేశారు. దాంట్లో తను కూడా మనం చేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఇవాళ ఉన్న అమ్మాయిలకి, ముఖ్యంగా భారతీయులకు, తల్లిదండ్రులు ముఖ్యంగా గ్రహించాల్సిన విషయం ఏంటంటే, అమ్మాయిలు అని చెప్పి వాళ్ళు ఇంట్లోంచి కదలాల్సిన అవసరం లేదు, ఇంటికే పరిమితం కావాలి, స్కూల్ అయిపోగానే ఇంటికి వచ్చేయాలి, కాలేజ్ అయిపోగానే ఇంటికి వచ్చేయాలి, వేరే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఎందుకు వెళ్ళకూడదు, స్వేచ్ఛ ఉండకూడదు అనేటువంటి పద్ధతులు ఎవరైతే ఆలోచిస్తున్నారో అలా కాకుండా క్రమశిక్షణతో పిల్లల్ని పెంచి పరిమితమైన ఒక స్వేచ్ఛ ఇస్తే ఆ స్వేచ్ఛలో వాళ్ళు డెఫినెట్గా తమ యొక్క గొప్పతనాన్ని నిరూపించుకునే అవకాశం ఉంటుంది. ఎంతోమంది ఇలాంటి దేశభక్తులు, త్యాగనిరతి కలిగినటువంటి మహిళలు తయారయ్యే అవకాశాలు ఉంటాయి. ప్రతి మహిళ దీన్ని చూసి నేర్చుకోవాలి. తన స్వార్థం కోసం కాకుండా తన దేశం కోసం తన ప్రాణాన్ని పరంగా పెట్టడానికి ప్రయత్నం చేయడం అనేది చాలా గొప్ప విషయం. అలాంటి వాళ్ళు ఇవాళ వేళ్ల మీద లెక్కించడం చాలా కష్టం. ఎందుకంటే ప్రతి ఒక్కరు నాకేం వస్తుంది, నాకెంత వస్తుంది అనేటు స్వార్థంతో ఆలోచించే వాళ్ళు తప్ప, నేనేం చేయగలను ఈ దేశం నాకేమి ఇచ్చిందని అడుగుతారు ఈ ప్రశ్న. కానీ ఈ దేశానికి నేనేమి ఇచ్చావు అనే ప్రశ్న ఎవడు వేసుకోగలిగితే ఏమి ఇచ్చావు అసలు? ఈ దేశం నీకు అన్నీ ఇచ్చింది, కానీ దేశాన్ని నువ్వేమి ఇచ్చావు? ఈ ప్రశ్న సమాధానం చెప్పగలిగే వాళ్ళు చాలా కొద్దిమంది ఉంటారు. దేశభక్తి ఉన్నవాళ్ళు తప్ప, దేశం కోసం ఏదో చేయాలనేటువంటి కోరిక తపన ఉండేవాళ్ళు తప్ప మామూలు వాళ్ళకి ఇది సాధ్యం కాదు. కాబట్టి ఇది దీపికని మనందరం కూడా ఒక హీరోయిన్ లాగా, నిజమైనటువంటి హీరోయిన్, కథానాయిక అంటే సినిమాల్లో కథానాయిక కాదు, నిజ జీవితం లోపల ఒక కథానాయికగా ఉంది. యుద్ధ వాతావరణంలో వెళ్ళి 169 మంది ప్రాణాలు కాపాడి మన దేశానికి తీసుకురావడం. ఆమె వచ్చిన తర్వాత మిగతా వాళ్ళు కూడా సాహసం చేసి చాలామంది ముందుకెళ్ళిపోయారు. ఇప్పుడు రోజుకి 1 నుంచి 5 దాకా విమానాలు వేరు ప్రాంతాల నుంచి నడుస్తున్నాయి, భారతీయులు తీసుకొస్తున్నాయి. సో అంటే ఏమిటి, ఒకరు వెళ్ళినటువంటి ఆ వేసినటువంటి బాటలో మిగతా వాళ్ళు కూడా నడుస్తున్నారు. ఇలా ప్రతి ఒక్కరూ ఇతరులకు మార్గదర్శకులు కావాలని, ముఖ్యంగా మహిళలు మేల్కొనాలని, తల్లిదండ్రులు వారికి ఆ స్వేచ్ఛను ఇవ్వాలని, అమ్మాయిలు కూడా స్వేచ్ఛను పాడు చేసుకోకుండా నిజమైన దేశభక్తికి అది అంకితమయ్యేటట్టు చూసుకోవాలని మనం కోరుకున్నాం. థ్యాంక్ యూ.